భారతీయుడు సినిమా అంటే శంకర్ కు ఎందుకంత నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. అదేంటో గానీ భారతీయుడిని చులకనగా చూడడం శంకర్ కు అలవాటైపోయింది. శంకర్ సినిమాల్లో మెసేజ్ ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో విలువలు పాటించడా? భారతీయుడు సినిమా తీసిన ప్రతిసారి నిర్మాతను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఎలాగో చూద్దాం పదండి. 100 కోట్లలో తీయాల్సిన సినిమాను 200 కోట్లతో తీయడం, 200 కోట్ల సినిమాపై 400 కోట్లు పెట్టించడం శంకర్ కు అలవాటైపోయింది. ఈ బడ్జెట్ ను నిర్మాత భరించలేక చేతులెత్తేయడం కూడా కామన్ అయిపోతోంది. భారతీయుడు 2 విషయంలో ఇదే జరిగింది. సినిమా మొదలై సగం కూడా పూర్తి కాకుండానే బడ్జెట్ డబుల్ అయింది. భారీ బడ్జెట్ మూవీస్ తీసే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను భరించలేక భారతీయుడు షూటింగ్ ను ఆపేసింది. బడ్జెట్ అంచనాలు దాటేయడంతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో శంకర్ గేమ్ చేంజర్ మొదలుపెట్టాడు. ఈలోగా కమల్ కు విక్రమ్ రూపంలో సూపర్ హిట్ పడడం, హీరో చొరవతో భారతీయుడు 2 మళ్లీ పట్టాలెక్కింది. భారతీయుడు 2 కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్. ఇలా ఏడాదిలోగా పూర్తి కావాల్సిన గేమ్ చేంజర్ కు 3 ఏళ్లు పట్టింది. పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోవడం, పాటలకు 100 కోట్లు గుమ్మరించడంతో గేమ్ చేంజర్ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయింది. ఇలా శంకర్ చేసిన నిర్వాకం అందర్నీ ముంచేస్తోంది. భారతీయుడు 2 రిలీజ్ టైంలో నిర్మాత భారతీయుడు 3 పై అప్డేట్ ఇస్తూ 2025లో విడుదల చేస్తామని అన్నారు. 2025 వచ్చి 7 నెలలు దాటినా భారతీయుడు 3 రిలీజ్ పై ఎవ్వరూ మాట్లాడడం లేదు. కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని బడ్జెట్ ఇస్తే తీస్తానని శంకర్ చెప్పాడట. ఇప్పటికే ముంచేసిన శంకర్ మాటలపై నమ్మకం లేని నిర్మాత పూర్తయిన భారతీయుడు 3 పై మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. దీంతో సినిమా రిలీజ్ డైలమాలో పడింది. భారతీయుడు 2 దెబ్బకు ఓటీటీ నెట్ఫ్లిక్స్ కూడా వెనక్కి తగ్గింది. డేర్ చేసి భారతీయుడు 3 డిజిటల్ రైట్స్ తీసుకోవడానికి ఎవ్వరూ సాహసం చేయడం లేదు. ఓటీటీ కాకుండా సినిమా థియేటర్స్ లోకి రాలేదు. ఎంతో కొంతకు అమ్ముడైతే గానీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కమల్ హాసన్ కూడా రీషూట్ వైపే మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. నిర్మాతేమో మళ్లీ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ గా లేడు. ఏదో ఒకటి జరిగి సినిమా బయటకొచ్చినా శంకర్ ను నమ్మి కొనే డిస్ట్రిబ్యూటర్ లేడు. ఇవన్నీ శంకర్ కు తెలుసు కాబట్టే భారతీయుడు 3ని పక్కన పెట్టేసి వెల్పారి నవలను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు. రోబో తర్వాత శంకర్ ఖాతాలో ఒక్క హిట్ పడలేదు. నాన్బన్, ఐ, భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్స్ పడ్డాయి. శంకర్ నిర్వాకాన్ని నిర్మాతలు ఎంత ఎండగట్టినా ప్రతిసారి శంకర్ ను నమ్మి మోసపోయే నిర్మాత దొరుకుతూనే ఉన్నాడు. శంకర్ కొత్త సినిమా వేల్పరి మూవీ బడ్జెట్ 1000 కోట్లని అంచనా. టాలెంట్ ఆవిరైపోయిన శంకర్ను నమ్ముకున్న ఆ నిర్మాత ఎవరో గానీ నెటిజన్లు జాలిపడుతున్నారు.